మండల పరిధిలోని గూడూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ దత్తాత్రేయ సాయినాథ బాగాలయంలో ఈ రోజు పాల్గొన్న శుద్ధాష్టమి సందర్భంగా పురుష సూక్త శ్రీ సూక్తాభిషేకం షోడోపచార మహాపూజ జరపడం జరిగింది. తదుపరి అగ్ని ప్రతిష్ఠ, మహాగణపతి, అధర్వ శీర్ష హోమం, మాన్య సూక్తం, పురుష సూక్త, శ్రీ సూక్త వాహనం, శ్రీ దత్తాత్రేయ మూలమంత్రం, త్రిసది హోమం, పూర్ణాహుతి, మంగళ నీరాజనం నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీ గురు పీఠం ట్రస్ట్ చైర్మన్ పెద్దగోని జిన్నారం రమాదేవి శివకుమార్ గౌడ్ హర్షి శాస్త్ర వామన శర్మాభరణం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తూ స్వామివారి కృప వల్ల అందరూ సంతోషంగా జీవించాలని తెలిపారు. ఈ పూజా కార్యక్రమానికి చేసిన భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమం పెద్దగోని చిన్నారం స్వర్గీయ అంజమ్మ లింగయ్య గౌడ్ దంపతుల జ్ఞాపకార్థం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సీనియర్ నాయకులు పబ్బా రమేష్ గుప్తా, తాజా మాజీ జడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా, తాజా మాజీ సర్పంచ్ స్వరాజ లక్ష్మి శ్రీనివాస్ గౌడ్, పత్రాల శ్రీనివాస్ గౌడ్, యాదవ్ గౌడ్, కృష్ణ గౌడ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ తర్వాత నృసింహ సరస్వతి గారు మహారాష్ట్రలో, వారి తర్వాత మన మాణిక్య ప్రభు గారు, ఆ తర్వాత అక్కలకోట స్వామివారు. అక్కలకోట స్వామివారి పరంపరనే శ్రీ సాయినాథుల వారు అని మనకు చరిత్రలు, గురు చరిత్ర, తర్వాత మన దత్తపురాణము ఇందులో క్లుప్తంగా విశదీకరించబడింది. కాబట్టి సాయినాథుల వారు దత్తాత్రేయ అవతారం, దత్త పరంపర. కాబట్టి ఇక్కడ మనకు ఈ దత్తాత్రేయ పంచాయతీతో పాటు సాయినాథన్ దేవాలయం కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ దేవాలయాల స్థాపన ముఖ్య ఉద్దేశము ఇక్కడ మన ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభను కలిగించి, ముఖ్యంగా యువకులు, విద్యార్థులకు జ్ఞానోదయాన్ని కలిగించి భవిష్యత్తులో క్రమశిక్షణతో సక్రమైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. ఇక ముందు అతి త్వరలో ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నిరంతరంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఇక్కడ హోమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి అనుకుంటున్నాము. ఈరోజు ప్రారంభించాము, ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఇక్కడనే ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ మన వంశీకృష్ణ గారు అక్కడ హైదరాబాద్లో మన ఇంటి పురోహితులు, ఇక్కడ మీకు తెలుసు మా ఇంటి పురోహితులు, మాకు సన్నిధులు, మా కుటుంబ సభ్యులు రామేశ్వర శర్మ గారు కూడా వచ్చారు. ఈ విధంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది నిరంతరంగా కొనసాగుతుందని తెలియజేస్తూ జై గురుదత్త. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మా ప్రాంతమంతా కూడా కొన్ని సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికత చింతన కానీ, ఆధ్యాత్మికత భావన కానీ లేనటువంటి ప్రాంతం. దానికి కారణాలు అనేకం. నిజాం యొక్క పరిపాలన కావచ్చు, ఆ తర్వాత వచ్చిన నిరక్షరాస్యత కావచ్చు, వీటన్నిటి ద్వారా. కానీ మా ప్రాంతంలో మా అన్న సోదర సమానులు శ్రీ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ గారు ఈ మహాగురుపీఠాన్ని స్థాపించడం ఈ ప్రాంతవాసులు మేము చేసుకున్నటువంటి పెద్ద అదృష్టం. వారు ఇక్కడ దత్తాత్రేయ పంచాయతీల సహిత శ్రీ షిరిడి సాయినాథేశ్వరుని కూడా ప్రతిష్ఠించాలనేటువంటి సంకల్పం, వారి సంకల్పం నెరవేరడానికి ఆ దత్తాత్రేయుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఖచ్చితమైనటువంటి కారణం. ఎందుకంటే దత్త శబ్దంలోనే దత్తము అంటే ఇవ్వము అని అర్థం. కాబట్టి దత్తాత్రేయుడికి నమస్కారం చేస్తే ఏది ఆయన ఇవ్వకుండా ఉండడు. దత్తాత్రేయుడికే సార్ నమస్కారం చేసి ఉంటాడు. అందుకోసమే వారికి ఈ శక్తిని ఇచ్చి ఈ ప్రాంతమంతా కూడా ఇటువంటి శోభను సంతరించుకున్నందుకు మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా త్వరలో జరగబోయేటువంటి ప్రతిష్టా కార్యక్రమానికి ముందుగా ఆలంబన కోసమని ఈరోజు ఈ గురుపీఠంలో శ్రీ షిరిడి సాయినాథుని, దత్తాత్రేయుని, శ్రీ అలవేలుమంగ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి, తర్వాత శ్రీ భవానీ శంకరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసి షోడశోపచార పూజలు చేసిన తర్వాత ఈరోజు మన్యుసూక్త హవనము మరియు పురసూక్త హవనము, శ్రీ సూక్త హోమము, తర్వాత ముఖ్యంగా ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని చెప్పి అథర్వణ వేదంలో చెప్పినటువంటి గణపతి అథర్వ శీర్షము, దాన్నే గణపతి ఉపనిషత్తు అంటారు. దానితో విశేషంగా హోమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా దత్తాత్రేయ మూలమంత్రము త్రిశతి అంటే 300 సార్లు, మరియు సాయిబాబా గారి మూలమంత్రము త్రిశతిగా అంటే 300 సార్లు హోమ కార్యక్రమాలు చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేయడం, దిగ్విజయంగా చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి అందరికి కూడా ఆ భగవంతుడు సాయినాథుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి
ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ యజ్ఞ కార్యక్రమం ప్రతి 15 రోజులకోసారి చేస్తామని చెప్పి మా శివకుమార్ సార్ గారు చెప్తున్నారు. కాబట్టి అధిక సంఖ్యలో ఈ ప్రాంత భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఒక భక్తుడిగా నేను కూడా కోరుతున్నాను.